ఆ నియోజకవర్గంలో మంచి పట్టున్న నేత కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోందట. అందులో భాగంగానే ఓ మాజీ ఎమ్మెల్యేకి పార్టీలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీడీపీ. అయితే తనతో పాటుగా రాజ్యసభ సభ్యుడిని కూడా పార్టీలోనికి తీసుకురావాలంటూ ఆయనపై టీడీపీ గట్టిగా ఒత్తిడి తెస్తోందట. ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులు వైసీపీని వీడి సైకిల్ ఎక్కారు. అయితే ఈయన కూడా సైకిల్ ఎక్కుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకు ఎవరు ఆ నేత? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ అధినేత సొంత జిల్లాలో ఆ పార్టీకి గట్టి షాక్ ఇవ్వడానికి టీడీపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోందంట. వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యులను టీడీపీలోకి రావాలంటూ ఆఫర్ ఇస్తోందంట. అయితే ఇప్పటికే ఓ మాజీ ఎమ్మెల్యే వైసీపీని వీడి సైకిల్ ఎక్కడానికి సిద్ధమయ్యారంట. తనతో పాటు తన సోదరుడైన రాజ్యసభ సభ్యుని కూడా టీడీపీలో తీసుకురావాలంటూ టీడీపీ అధిష్టానం ఆయనకు షరతు విధించిందంట. టీడీపీ మూలాలున్న కుటుంబం కావడంతో పార్టీలో చేరితే మంచి అవకాశాలు కల్పిస్తామని టీడీపీ ఆఫర్ ఇస్తోందంట. దీంతో మాజీ ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యుడు తర్జన భర్జనలు పడుతున్నారంట. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట తాజా మాజీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి సైకిల్ ఎక్కడానికి సిద్ధమయ్యారంట. సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి ఆయన వైసీపీపై అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. మరోసారి పార్టీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఎన్నికల సమయంలో కూడా వైసీపీకి సహకరించలేదంట. దీంతో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ మాజీ ఎమ్మెల్యే తన సన్నిహితుల వద్ద కూడా పార్టీ మారే అంశంపై చర్చించినట్లు సమాచారం. గత 20 రోజుల క్రితమే ఆ మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశమైనట్టుగా తెలుస్తోంది. అయితే తనతో పాటు తన తమ్ముడు రాజ్యసభ సభ్యుడైన మేడ రఘునాథ్ రెడ్డిని కూడా టీడీపీలోకి తీసుకురావాలని అధిష్టానం ఆయనను కోరినట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి 2014లో ఉమ్మడి కడప జిల్లాలో గెలిచిన ఏకైక టీడీపీ ఎమ్మెల్యే. 2019లో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేయడానికి పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి వైసీపీ టికెట్ కేటాయించింది. టీడీపీ మూలాలున్న మాజీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి తిరిగి టీడీపీ గూటికి చేరడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాజంపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బలమైన నాయకుడు లేక ఢీలా పడింది టీడీపీ. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేయడం కోసం అధిష్టానం దృష్టి సారించిందంట. రాజంపేట నియోజకవర్గంలో మంచి పట్టున నేత కావడంతో పాటు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మేడ మల్లికార్జున్ రెడ్డిని ఎలాగైనా టీడీపీలోకి తీసుకోవాలని అధిష్టానం భావిస్తుందంట. అయితే ఆయన తమ్ముడు రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డిని కూడా టీడీపీ పార్టీలోకి తీసుకురావాలంటూ అధిష్టానం కోరుతోందంట. ఇటు నియోజకవర్గంతో పాటు అటు రాజ్యసభలో బలం పొందడం కోసం టీడీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తోందంట. రాష్ట్రంలో దాదాపు 6 నుంచి 7 మంది రాజ్యసభ సభ్యులు టీడీపీలోకి వస్తున్నారంటూ ఇప్పటికే లీకులు వస్తున్నాయి. దీంతో ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి కూడా టీడీపీలో చేరుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఆయన మాత్రం తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదని సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. ప్రాణం ఉన్నంత వరకు వైసీపీతోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారంట. ఏదేమైనా ఉమ్మడి కడప జిల్లాలోని వైసీపీ నేతలకు టీడీపీ బంపర్ ఆఫర్ ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మేడ బ్రదర్స్ వైసీపీని వీడి సైకిల్ ఎక్కుతారా లేక వైసీపీలోనే కొనసాగుతారా అన్నది వేచి చూడాల్సిందే.